ఆరాధన క్రమాన్ని మార్చడం జరుగుతూ ఉంది కనుక సంఘం సహకరించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా కానుకలు, ప్రత్యేక గీతాలు అన్ని చివరిలో ఉంటాయి, గమనించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అందరం కలిసి నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం అనే కీర్తనను ఆరాధన చేసుకుందాం. స్తోత్రం. అందరూ ప్రభు వైపున కర్మలు చాచి ప్రభుని స్తుతించండి. ప్రభువానికి స్తుతులు నాయన, మహోన్నతుడా నీకు స్తుతులు, దేవాధిపతి నీకు స్తుతులు స్తుతులు స్తుతులు. ప్రభువా మా కొరకు శరీరధారిగా దిగి వచ్చిన యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి స్తుతులు 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 నాయన. 2000 సంవత్సరాల క్రితం మా కొరకు శరీరధారిగా రాకపోతే ఈ దినాన మేము రక్షణ కలిగి ఉండలేము యేసయ్యా. ప్రభువా మా కొరకు మీరు ప్రాణ త్యాగాన్ని చేయకపోతే మేము జీవించలేము. మా కొరకు నిలువెల్లా దెబ్బలు తిరగకపోతే ఈ దినాన్ని స్వస్థతను పొందుకోలేము నాయన. ప్రభు మా కొరకు నాయన నువ్వు మరణించకపోతే మాకు జీవం లేదు. ప్రభు నువ్వు పునరుత్థానుడు కాకపోతే మాకు నిత్య జీవం లేదు నాయన. అయ్యా నీ కృప శాశ్వతమైనది, నీ కృప నిరంతరం ఉండేది, నీ కృప జీవం కంటే ఉన్నతమైనది, నీ కృప శాశ్వతమైనది. ఆయన దినము వెంబడి దినము, నెల వెంబడి నెల మాకు ఇస్తా ఉన్నారు. ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం పాల్గొని చేయటానికి, పరిశుద్ధ బలలో పాల్గొంటే కృపణించినారు. అందరూ ప్రభు వైపున కర్మలు చాచి దేవుడు మన కొరకు చేసిన మేలులను ధ్యానించి, స్మరించి, స్తుతించి, ఆరాధించి గొప్ప చేయడం. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు స్తుతి 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 స్తుతి. అందరూ చెప్పాలి, యేసు నామమే ఉన్నతం. పరిశుద్ధాత్మ దేవములను నీ కౌగిటికి అప్పగిస్తా ఉన్నాం. అందరూ యేసు వైపు నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే అందరూ పాడండి. నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసుని చూసి యేసయ్యా నీ
విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరుగు పంచావు. మహిమను విడచి మహిలోకి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరుగు పంచావు. మహిమను వేరు మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమను వేరు మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ అనుభవించను సంతోషించండి. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే హల్లెలూయా. నీ కృప లేని నీ దయ లేని నేను ఊహించలేను యేసయ్యా. మరి నీ కృప లేని నీ దయ లేని నేను ఊహించలేను. ఆశ్రయం నుంచి స్తుతి. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆయన వైపు గర్భదచ్చారు మనోనేత్రంతో ప్రభువుని చూచి హృదయం ఆయన కొరకు తెరిచి కన్నీటితో ప్రభు పాదాలు తడి ప్రభుని ఆరాధిస్తాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. ఆనంద బాష్పాలు నీ కృప లేని నేనెంతలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నేనెంతలేనయ్యా. ప్రేరేపింపబడిన క్లుప్తంగా చిన్ని ప్రాంతంతో ప్రభుని సృష్టించారు. మీరు మాత్రం మహిమను తెచ్చుకున్నారు. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి ప్రార్థన చేయించున్నాను. నా ప్రియపరలో మనమందరం అటు గీతలోనే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ లేఖన భాగాలు చదువుకుందాం. మన మధ్యలో ఉన్న ప్రియ సహోదరి రావి విజయ్ గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సహోదరు వచ్చి 11వ సంకీర్తనం ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదివి వినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రాలండి. ఇప్పుడు వచ్చి మీ అందరికి కూడా ప్రభుత్వ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అలాగే మన మధ్యలో ఉన్న ఈ ఊరి సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. కీర్తనలో 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షిరాజు వలె నీ కొరకు పారిపొమ్ము. పక్షిరాజు వలె నీ కొండకు పారిపొమ్ము. అవి మీరు నాతో చెప్పుటయ్యాలా? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారకులను ఆయనకు అసహ్యులు. యెహోవా
దేవుడి పరిశుద్ధ లేఖనం దీవించి ఆశీర్వదించిన క్షమించడమ్మా. ప్రభుని స్తుతించిన దైవజనుని పరిశుద్ధ లేఖన వాళ్ళని చదువుతున్న సహోదరికి వందనాలు తెలియపరుస్తానా. ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ సంఘమా, ఈ దినానికి సాక్ష్యాలు కానీ, కానుకలు కానీ, పాటలు కానీ చివరిలో కొనసాగింపబడతాయి కనుక 2 చోట్లకు వెళ్ళాల్సింది కనుక ఆరాధన క్రమాన్ని మార్చడం జరిగింది కనుక కొద్దిసేపు వాక్య ధ్యానం తర్వాత మనం ప్రభు బల్లారాధనకు వెళ్దాం. తదుపరి ప్రియులు సింహనయ్య గారు అధ్యక్షుడు నుండి కొనసాగిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అందరూ ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. మరి ఒకసారి ప్రభు తన సన్నిధిలో మనల్ని నిలవబెట్టుకుని తన యొక్క పరిశుద్ధ బలారాధనలకు నడిపింపబోతున్న రీతిని బట్టి దేవాది దేవునికి స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావములు కలుగునుగాక. మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రదనామంలో సంఘమంతటికి వందనాలు తెలియపరుస్తాను. అందరికీ వందనాలు. ఒకసారి కండ్లు మూసుకునండి. తండ్రి యొద్ద నుండి, కుమారుని యొద్ద నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవి స్తుతిస్తానా. వాక్య భాగంలోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. మనం సారిసారిగా ధ్యానిస్తున్న వాక్య భాగం యోహాను సువార్త 11వ అధ్యాయము. దయచేసి పరిశుద్ధ గ్రంథాలను తెరవాలి అని మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి 28 నుంచి చదువుకుందాం. క్షమించండి. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడు అయిన దేవాన్ని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నీ పాద సాన్నిధ్యంలో ఇంతవరకు స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి కృపనిచ్చినందుకు వందనాలు. ఎందుకనే నీ శ్రేష్టమైన మధురమైన సమయంలో నీ మృదు మధురమైన మాటలు ధ్యానించుకోవటానికి, అన్వయించుకోవటానికి మా బ్రతుకుల్లో మెరుస్తున్న గొప్ప తరుణాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాను ప్రభా. సమయం మీది, స్థలం మీది, ఇక్కడ ఉన్న వారందరూ మీ వారమే కనుక మాటలు మీవి కనుక మీరు మాతో మాట్లాడి వినగలిగిన, ఒప్పింపగలిగిన, స్పందించగలిగిన మనస్సును దయచేయమని, నన్ను నీ కౌగిట దాచి నా నోటి మాట నా హృదయ ధ్యాన దృష్టికి అంగీకరణ నుంచి ప్రతి అంధకార శక్తి లేశంలో బంధిస్తూ నీ నామాన్ని స్తుతిస్తే అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు ప్రభు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య స్వస్థత కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో 37 మాత్రమే లిఖించారు. 4 సువార్తల్లో 37 అద్భుత ఆశ్చర్య స్వస్థత విడుదల కార్యాలు మాత్రమే లిఖించారు. ఎన్ని చెప్పండి? 37 మాత్రమే. అంటే అవేనా అంటే అవి కాదు, చాలా వారిని చాలా ఆయన గొప్ప కార్యాలు చేశారు. అయితే ఇదే యోహాను భక్తుడు కాగితాలు సరిపోవు, చెట్లు సరిపోవు, ఆకాశం సరిపోదు అని చెప్పి రాయలేము ఇన్నని, కానీ కేవలం 37 మాత్రమే 4 సువార్తలు లిఖించారు. అయితే ఒక విచిత్రమైన మాటను మీకు చెప్తానని, మన ప్రభు నిన్న నేడు నిరంతరము చెప్పాలి. ఎలా ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. అయితే ఆనాడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏ కార్యాలు చేశాడో ఈ దినాల్లో కూడా కార్యాలు చేస్తాడు. అవే కార్యాలు తప్పక చేస్తాడు. అది విశ్వాసంతో ఉండాలి. మనం స్తోత్రం కలుగునుగా. అయితే యేసు కార్యాలు చేయటానికి 7 విధాలుగా జరుగుతాయి. యేసు యొక్క కార్యాలు ఎన్ని విధాలు చెప్పండి? 7 విధాలుగా. ఎలాగో మీకు కన్ఫ్యూజ్గా కాకుండా నేను చెప్పడానికి వివరిస్తానే. 7 విధాలుగా జరుగుతాయి. ఎలాగో చెప్తున్నాను చూడండి. 1, ఒక వ్యక్తికి దేవుని యొక్క కార్యం
స్వస్థతో విడుదల ఏదో ఒకటి వచ్చింది. గుడ్డివాడిని తీసుకొచ్చారు. ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటి అని అడిగితే, దేవుని గుడ్డితనం నుండి మంచి చూపు గలవానిగా చేయటం కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క మహిమ నిమిత్తమై. చెప్పండి, దేవునికి చెప్పండి, దేవుని మహిమ నిమిత్తమై. అంతేగాని ఆ గుడ్డివాడు నాకు చూపు కావాలని అడగలేదు, తల్లిదండ్రులు అడగలేదు, ఎవ్వరూ అడగలేదు. అది కార్యం ఎందుకు జరిగింది? కొన్ని కార్యాలు దేవుని మహిమ నిమిత్తమే జరుగుతాయి. రెండవది చెప్తానే, రెండవది కొందరు చనిపోయిన వారు బ్రతికింపబడ్డారు అని అంటే, మళ్ళీ చెప్తున్నాను, కొందరు చనిపోయిన వారు బ్రతికింపబడ్డారంటే చనిపోయిన శవం వచ్చి నన్ను బ్రతికించమని అడగదు. చనిపోయిన కుటుంబం, మా కుటుంబంలో చనిపోయారు బ్రతికించమని అడగలేదు యేసు ప్రభు వారిని, పాత నిబంధనలో కాదు. మీకు అర్థమైందిగా? మరి ఎందుకు బ్రతికారు అని అంటే 2 కార్యాలు. ఒకటి, యూదులలో విశ్వాసమును పెంచడానికి. ఒకటేంటి చెప్పండి? రెండవది, ఆ కార్యం ద్వారా దేవుడు మహిమ పొందటానికి. మూడవది ఏంటి చెప్తాను తెలుసా? చనిపోయిన కుటుంబం యొక్క దీన స్థితికి ఆయన కనికరపడి. ఏం పడి? దీన స్థితి. ఎగ్జాంపుల్ కూడా చెప్తానే. నాయన ఊర్లో పెద్దవరాలు కొడుకు చనిపోయాడు కదా. చనిపోయినప్పుడు యేసుప్రభు గలిలయ గొట్టున ఉన్నారు, అంటే గలిలయ సముద్రం దగ్గర ఉన్నారు. ఆయనకి ఎవరైనా కౌరు పంపారా? పంపలేదు. కానీ యేసున ఉన్న పాటున చాలా వేగంగా వచ్చేస్తున్నారు. ఎక్కడికి? నాయనూరికి. ఎందుకు వెళ్తున్నారు? బోధకుడా ఎందుకు పరిగెత్తి? ఏం జరిగింది? నన్ను వెంబడించిన సమయం. ఎందుకంటే పాడిని మోసుకుని వెళ్ళిపోతున్నారు కదా, ఊరు గబ్బా వచ్చారు. ఎవరు పిలిచారు? ఎవరు పిలవలేదు. ఆయన అంతరంగంలో ఎరిగిన దేవుడు గనుక విధవరాలి యొక్క దీన స్థితిని చూచి, ఆమె బాధను చూచి కనికరపడి ఎవరు లేపాడు? ఒక్కగానొక్క కుమారుడు. అందుకని యేసుని ఎవరు కూడా ఆయన జాలి గల దేవుడు అనటానికి సాదృశ్యం. కృపగల దేవుడు, కనికరం గల దేవుడు అనటానికి సాదృశ్యం. ఇంకొకటి కూడా చెప్తాను. మొదటిది దేవుని మహిమ కొరకు అయితే, రెండవది ఆయన జాలి గల దేవుడు అయితే, మూడవది విశ్వాసం. ఏ వ్యక్తి రోగి అయి ఉన్నాడో, నేను యేసు యొద్దకు వెళితేనే కానీ నాకు బాగుపడను, నేను యేసే నా సమస్యకు పరిష్కారం అని ఎవరైతే విశ్వసిస్తారో వారి విశ్వాసముని బట్టి కూడా జరుగుతాయి కార్యాలు. అర్థమైంది అనుకుంటున్నా? ఒకసారి స్తోత్రం చెప్పండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉందే, ఆమె యేసుని అడగలేదు, వెనక మాటగా వెళ్ళి జస్ట్ వస్త్రాన్ని, యేసు కూడా ఏం చెప్పలేదు, ప్రభావమే పోయింది అన్నాడు. విశ్వాసం ఎవరిది? ఆమెదే. నీ విశ్వాసమే నిన్ను. అంటే మనలో ఎంత విశ్వాసం ఉంటుందో అంతగా దేవుని కార్యాలు జరుగుతాయి. ఒకటి, దేవుని మహిమ కొరకు జరగాలి. 2, దేవుడు జాలి గలవాడు కనుక జరుగుతాయి. 3వది మన విశ్వాసమును బట్టి కూడా జరుగుతాయి. 4వది చెప్తాను. ఇప్పుడు రోగికి విశ్వాసం లేదు, రోగికి యేసు గురించి తెలియదు. కానీ రోగి ఇంట్లో ఉన్నవాళ్ళు యేసు యొద్దకు వెళ్తేనే కానీ మా నాయన, మా యజమానుడు, మా పనుడు బాగుపడ్డానుకున్నారు. ఎవరి విశ్వాసం అది? ఇంటిలో వాళ్ళ విశ్వాసం, లేకపోతే పని వాళ్ళ విశ్వాసం, లేకపోతే యజమానుని యొక్క. రోగికి లేదు విశ్వాసం. మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఎవరికి లేదు? రోగికి. ఇది చాలా ఇంపార్టెంట్ మన కుటుంబానికి. ఏంటో చెప్తున్నాను చూడండి. యేసు ఇక్కడ కపెర్నహూములో ఉన్నారు. ఉంటే పేతురు ఇంట్లో ఉన్నారనమాట. ఉంటే అక్కడికి మంచం మీద పక్షవాయు గలవాడిని ఎంతమంది మోసుకొచ్చారు? 4 మోసు. అప్పుడు యేసు ప్రభు వారి విశ్వాసమును చూసి, ఎవరి విశ్వాసం? ఆడికి లేదు. మంచం మీద పడుకున్నవాడికి ఏం లేదు. ఎవరి విశ్వాసం చూసి? మోసుకొచ్చినాడు విశ్వాసం చూసి. ఇది చాలా ఇంపార్టెంట్. మన కుటుంబంలో ఎవరు ఆత్మరోగంతో దేవుని యొద్దకు రాకుండా, ఎవరు శరీర రోగంతో దేవుని యొద్దకు తెలుసుకోకుండా ఉన్నారో వారు స్వస్థపడాలి అంటే ఆ బాధ్యత మన మీదే ఉంది. ఈ పాయింట్ అర్థం చేసుకున్నారా? మన కుటుంబంలో ఎవరు రక్షింపబడలేదు, వారి విశ్వాసం లేదు, కానీ మనకు ఉండాలి, వాళ్ళ రక్షణలోకి రావాలి.
అంటే రోగికి విశ్వాసం లేకపోయినా రోగిని తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని మీకు ఇంకా బాగా అర్థం కాదు. శతాధిపతి ఎవరి కోసం అడిగాడు? దాసుడు. దాసుడికి ఏమైనా విశ్వాసం ఉందా? ఎవరికి? శతాధిపతి. అంటే మన మీదే ఉందా బాధ్యత? స్తోత్రం కలుగుతుంది. అయితే అది వేరే విధంగా దేవుని కార్యం. అయితే మీకు ఇంకొకటి కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నానే, బాధితుడు యొక్క పని వాళ్ళని బట్టి ఇది జరుగుతుంది. ఇంకొకటి కూడా చెప్తున్నాను, దేవుని ఏ బాధతో ఎవరు బాధింపబడుతూ ఉన్నారో, ఏ వ్యక్తి బాధింపబడుతున్నారు, విడుదల లేకుండా, స్వస్థత లేకుండా, సమాధానం లేకుండా ఉంటా ఉన్నాడు, ఐదవది చెప్తానే ఆ వ్యక్తి యేసు కొరకు పనిముట్టుగా పని చేయాలి. అందుకని కూడా యేసు ఆ కార్యం చేస్తాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానే, యేసు సేన అనే దయ్యం పట్టినవాడు ఆ ప్రదేశంలో ఉన్నాడు. గలిలయ అవతల భాగంలో ఉన్నాడు. ఆ అవతల భాగంలో ఉంటే వాడు చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా వాడి యొద్దకు దావీదు కుమారుడా నన్ను బాగు చేయని అడిగినాడు? అడగలేదు. యేసు త్వరగా ధోని ఎక్కి వెళ్ళిపోతున్నాడు. వేల మందిని వదిలిపెట్టి ఒక్కడు వరకు వెళ్ళిపోతున్నాడు కదా. వెళ్ళిపోతూ ఆయన విడిపించాడు. సేన అనే దెయ్యాన్ని పందుల్లో పంపేశాడు. ఆ సేన అని దెయ్యం పట్టి విడిపింపబడిన వ్యక్తి 10 గ్రామాల్లో, 10 పట్టణాల్లో, 3 దేశాల్లో, ఎన్ని దేశాలు? 10 పట్టణాలు, 3 స్వార్థ ప్రకటించాడు. ఎవరు? సేన అని 6 పట్టణాలు యోర్దాను దేశంలో ఉంటాయి, 2 పట్టణాలు సిరియాలో ఉంటాయి, 2 పట్టణాలు ఇశ్రాయేల్లో ఉంటాయి. మొత్తం ఎన్ని? 10. దెక్కపోలే అంటే ఎన్ని? ఆ 10 పట్టణాల్లో దేవుని పనిముట్టుగా వాడబడ్డాడు. ఎవరు? అంటే దాని అర్థం ఏంటి తెలుసు? దేవుని కార్యాలు ఆయన పనిముట్టుగా వాడబడుటకు విడుదల కార్యాలు జరుగుతాయి. మన జీవితంలో మనకున్న వ్యసనాలు, మనకున్నటువంటి సమస్త విధములైన గాయాలు, బాధలు, నష్టాలు యేసు విడిపిస్తే ఆయన పనిముట్టుగా వాడబడాలి. స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత నేను ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ఒకవేళ విశ్వాసం లేకపోయినా సరే, యేసుని అడక్కపోయినా సరే, యేసు ప్రభువారు ఏం చేస్తారో తెలుసా? అక్కడికి వచ్చి స్వస్థపడతారు. ఎక్కడ? బెతిస్తా కోనేరులో. ఎవరు అడిగాడు? ఆ రోజులు పడి ఉన్నవాడు, ఆయన వయసు కంటే సీనియర్ జబ్బుడు. మీకు అర్థమైందిగా? ఈయనకి 30 సంవత్సరాలు అప్పటికి, ఆ జబ్బు వచ్చే 38 సంవత్సరాలు. ఎవరైనా అడిగారా? పోనీ అలా బాగు చేసినందుకు కృతజ్ఞతతో కూడా ఉన్నాడా? ఉండలేదు. అయినా సరే బాగు చేస్తాడు. ఎవరు? దాని అర్థం ఏంటి తెలుసా? యేసుకు పక్షపాతం లేనివాడు. ఏం లేనివాడు? ఒకసారి ఒక సహోదరుడు ఇశ్రాయేలు నన్ను అడిగాడు, అట్టమాటు దేవుడు అంటున్నావన్నా, ఆ బూతులు తిట్టేవాడు, ఆ దొంగతనం చేసేవాడు, అవి చేసేవాడు, ఇది చేసేవాడు, వాళ్ళు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారు, దేవుడు ఉంటే వాళ్ళకి ఎందుకు ఆశీర్వాదం ఇవ్వాలి అని అడుగుతా అన్నాడు. ఒక మాట చెప్పిన, ప్రభు అన్నాడు, వర్షం అంట నీతిమంతుల మీద అనీతిమంతులు కురుస్తాడు. అర్థమైతే నీతిమంతుడు ఉపయోగించుకుంటాడు. రెండో మాట ఏంటంటే, దేవుడు రక్షింపబడిన వ్యక్తినైనా రక్షింపబడాలి అనుకుంటాడు, రక్షింపబడిన వ్యక్తిని కూడా రక్షణతోనే ఉండాలనుకుంటాడు. వాడి కృతజ్ఞత గలవాడైతే యేసుని రక్షకుడిగా అంగీకరిస్తాడు. ఆయన స్వస్థత, ఆయన గొప్ప కార్యం వాని పట్ల చేయటం మానడు. హల్లెలూయా. ఇది దేనికి సూచన? ప్రభు పక్షపాతి కాదు అనటానికి సూచన. చివరిది నేను చెప్తాననే ఎన్ని చెప్పాను? 7 చెప్పానేమో అనుకుంటున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. ఎన్ని చెప్పాను? 7 కూడా చెప్పేశారు. ఇప్పుడు ఈ ఎక్కడికి? బేతని అన్న గ్రామానికి వద్దాం. ఒక్కసారి అక్కడ ఈ 7 విషయాలు ఏ విషయంలో జరిగింది అనే విషయాన్ని చూసినట్లయితే, ఈ 27వ వచనంలో 28వ వచనంలో ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని. ఇప్పుడు ఒకరిని పిలిచింది, చెవులో ఇలా చెప్పింది, బోధకుడు వస్తున్నాడు, నీ వెళ్ళి
మరియను పిలుస్తున్నాడని తీసుకురా అని చెప్తే వాడి వెళ్ళి వీళ్ళు ఎక్కడున్నారు అంటే వీళ్ళ 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 ఇంటికంటే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక చోటన ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పెద్ద చర్చ్ కట్టారు, గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ కట్టారు. ఎక్కడ ఈ సంభాషణ ఎక్కడ జరుగుతుందో మార్తకు యేసయ్యకు ఆ స్థలంలో పెద్ద చర్చ్ కట్టారు. ఇంకా ఇంటికి రాలేదు. అప్పుడు కౌరు పెట్టినప్పుడు మార్త పరుగును వెళ్ళిపోతుంది. చూడండి, ఆ మాట చక్కగా ఉంటుంది. ఆమె విని, ఎవరు? మరియ విని త్వరగా లేచి ఏం చేసంట? త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు యొద్దకు పరుగును వచ్చేసింది. ఎవరు? మరియ. యేసు యొద్దకు పరుగును వచ్చేస్తే చుట్టూ పలకరించడానికి వచ్చిన వాళ్ళు సమాధి వెళ్ళిపోతుంది అనుకున్నారు. వాళ్ళు ఆ మాట చదవండి. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెకు ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి చూచి ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకు వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. చుట్టూ ఉన్న వాళ్ళు, నేను గతసారి చెప్పినప్పుడు మార్త, మరియా, లాజరు కుటుంబం పేద కుటుంబం కానే కాదు. వాళ్ళు ధనవంతులు. వాళ్ళు ఒలీవ నూనె గానుగ వ్యాపారం చేసేటువంటి కుటుంబం. ఇంకా చెప్పాలంటే ఆనాటి కాలంలో సమాధి ఉండాలి అంటే ధనవంతులకు మాత్రమే సమాధి ఉండేది. సాదాసీదా వ్యక్తులకు సమాధి ఉండేది కాదు. ఎందుకు చెప్పినా, సమాధి 1 సంవత్సరానికి అద్దెకు ఇచ్చేవాళ్ళు. యాన్సెంట్ రోజుల్లో సమాధిని 1 సంవత్సరానికే అద్దెకి ఇచ్చేవాళ్ళు. మీకు ఇంకా ఇస్రాయేల్లో ఆ సమాధులు ఒకటి బెత్షెమెషులో ఉంటాయి, నజరేతులో ఉంటాయి. ఇటువంటి చోట్ల 1 సంవత్సరానికి అద్దెకిచ్చే సమాధులు చాలా ఉన్నాయన్నమాట ఇప్పటికీ కూడా. ఆ సంవత్సరం అంటే 11 నెలల తర్వాత ఎముకలు తీసేసుకోవాలి వాళ్ళు. మీకు అర్థమైందా? వాళ్ళు ఎముకలు తీసుకోవాలి. అలా ఎముకలు తీసుకుంటేనే పొట్టు చెక్క ఎముకలు ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఎవరి చూశారు పొట్టు చెక్క ఎముకలు? ఎవరైనా చూసిన చేయొద్దండి. స్తోత్రం కలుగునుగా. నేనే చూడలేదు అన్నట్టు మేము చూస్తుంది. పొట్టు చెక్క ఈ ఎముకలు కూడా అలా 1 సంవత్సరం ఒక గుహలో, అద్దె గుహలో పెట్టిన తర్వాత సొంత సమాధి ఉంది. ఎవరికి? లాజరు సొంత సమాధి ఉంది. ఇప్పుడు చూడండి, చదవండి. మరియా ఏం చేసిందంటే పరుగున ఎక్కడికి వెళ్ళిపోయిందంటే యేసున్న చోటుకి వెళ్ళిపోయింది. మీకు ఒక మాట చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. మన జీవితంలో మన ఆశ యేసు ఉన్న చోటుకి పరుగున వెళ్ళాలి. యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ జీవం ఉంటుంది. యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వస్థత ఉంటుంది. యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ విడుదల ఉంటుంది. యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. హల్లెలూయా. మరి అవి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం యేసు ఉన్న చోటికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ గొప్ప అనుభవం కనబడుతుంది. మార్త పేతురు లాంటి స్వభావం గలది అన్నాను గతసారి. గుర్తుందా మీకు? ఏ స్వభావం? పేతురు లాంటి. మరియ ఏ స్వభావం? చూడండి, మరియ చక్కగా ఆ వచనాన్ని చదువుదాం. చక్కటి మాట 32వ వచనం చూడండి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి స్తోత్రం కలుగునుగా. ఎవరిని చూచి? యేసుని చూచి ఆయన పాదముల మీద పడి స్తోత్రం కలుగునుగా. మరియ జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటో తెలుసా? ప్రభు పాదాలు. స్తోత్రం కలుగునుగా. ఇది ఆరాధనకు సూచన. దేనికి సూచన చెప్పండి? మరియ జీవితం ఆరాధనకు సూచన. ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సినది ఏంటి అనగా, యేసుని తేరి చూస్తా ఉంది. పరుగున వచ్చింది, ఒగురుస్తా ఉంది యేసున్న చోటకి అని చూసి అని యేసుని తేరి చూస్తా ఉంది. ఎలా చూస్తుంది? యేసు ప్రభువారు ఇదే యోహాను సువార్త
16లో అన్నారు. తీకండి, నేను చెప్తానే. మోషే ఎత్తడి సర్పం ఎలాగ ఎత్తబడను అలాగూ మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. మీరు బాగా అర్థం. మోషే ఎత్తడి సర్పం ఎందుకు ఎత్తబడింది అనగా, సర్పము కాటు ఎవడైతే తిన్నాడో వాడు ఆ ఎత్తడి సర్పాన్ని తేరి చూడాలి. ఎలాగ తేరంటే బ్రతక గోరి తేరి చూడాలి. ఎలా చెప్పండి? బ్రతక గోరి తేరి చూడాలి. యేసు ప్రభువును కూడా ఆకాశములకు భూమికి మధ్య గాయముల ద్వారా వేలాడుచున్న యేసయ్యను ఆత్మ ద్వారా నిత్య జీవమునకు బ్రతక గోరి పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్న మనము ఆయనను తేరి చూచినట్లయితే నిత్య జీవం కలగటానికి జీవింపబడతాం. ఎందుకంటే వేలాడుచున్నవాడు ఎవరో తెలుసా? జీవాధిపతి. వేలాడుచున్నవాడు ఎవరు? జీవాధిపతిని చూస్తే మనకేమొస్తుంది? జీవం వస్తుంది. బాగా అర్థం చేసుకోండి. జీవాధిపతిని చూస్తే ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఆ జీవం ఎన్నటికీ మరణాన్ని రుచి చూడనివ్వదు. ఆ జీవం ఏం రుచి చూడనివ్వదు? మరణాన్ని రుచి చూడనివ్వదు. యేసుని చూడాలి. అలా మరియ పరుగున ఉగురుస్తూ యేసుని చూస్తా ఉంది. ఆ చూపులు ఏముంది అంటే, యేసుని ఒక్క మాట చెప్తానే, సహోదరుడు చనిపోయినా యేసుని ఎక్కడా వేరే విధంగా మాట్లాడలేదు. నీకు 4 రోజులు అయిపోయింది, మా తమ్ముడు చనిపోయి ఇప్పుడు వచ్చావు, ఏం చేద్దామని వచ్చావు అడగట్లే. ఎక్కడ అడగట్లే. డైరెక్ట్ చూసి యేసు పాదాల మీద పడిపోయి పాదాలు కౌగిలించుకుని బోరున యేసు పాదాల దగ్గర ఏడ్చేస్తుంది. ఎక్కి ఏడ్చి దగ్గర పాదాల దగ్గర ఏడ్చేస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభా, నీవు తప్ప మా కుటుంబంలో ఎవ్వరూ ఎక్కువ కాదు. నీవు తప్ప ఆరాధనకు యోగ్యులు ఎవ్వరూ లేరు. నీవు తప్ప గొప్ప కార్యాలు చేసేవాడు ఎవ్వరూ లేరు. నీవు మా ఇంటిలో ఆ దినాన ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని ఎక్కి యేసు పాదాలు పట్టుకొని పూర్ణ ఏడిసేస్తుంది. ఎవరు? ఆ కన్నీళ్ళు యేసు పాదాలపై పడుతుంటే, ఆ కన్నీళ్ళు యేసు పాదాలు కడుగుతూ ఉంటే, ఆ కన్నీళ్ళు యేసు పాదాలను ఇలా వెళ్ళుతూ కారుతూ ఉంటే, యేసు ఒక మాట చెప్పనమంటే, మీ హృదయాలు ధ్యానించండి. కలవరం పడిన వేళ, వ్యక్తిగతంగా మనం తల్లడిల్లిన వేళ, మనం భయపడిన వేళ, మనకు ఎక్కడ ఆశ్రయం లేని సమయంలో, ఆదరణ దొరకని సమయంలో, ఒంటరి సమయంలో ఉంటే, కలవరపడితే, కన్నీరు కాచితే, నీ బాధ ఏమిటో యేసు కూడా అదే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. నీవు ఏడిస్తే ఆయన ఏడిస్తాడు. నీకు గాయపడిస్తే ఆయన బాధపడతాడు. నీ మనసు తల్లడిల్లితే ఆయన కూడా తల్లడిల్లుతాడు. నేను ఎలాగో చెప్తాను. ఒక చిన్ని పిల్లవాడు అలా పాకుతూ వేడి నూనెలో చేపెట్టేశాడు అనుకుందాం. జస్ట్ అనుకోండి. పిల్లవాడు ఒక్కడే ఏడుస్తాడా? తల్లి కూడా ఏడుస్తుందా? మీరు చెప్పండి తమ్ముళ్ళు. తల్లి కూడా ఏడుస్తుందా? పిల్లవాడు ఒక్కడే ఏడుస్తాడా? పిల్లవాడు తెలియక బాధతో ఏడుస్తాడు. తల్లి పిల్లవాడి గాయాన్ని చూచి తట్టుకోలేక ఏడుస్తుంది. ఈ మాట అర్థం చేసుకున్నారా? అయితే నేను ఒక మాట అంటాను. తన్ను ఎందరూ అంగీకరించరు అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము తన కుమారులగుటకు ఏమనుగ్రహించాడు? యేసుకు మనం పిల్లలమైతే ఇప్పుడు మనము గాయపడి ఆ తల్లడిల్లుచున్న ఆ పిల్లవాడి బాధను చూసి తల్లి ఏడుస్తున్నట్టుగా మనం దేవునికి పిల్లలమైతే, యేసయ్యకు పిల్లలమైతే, యేసు పక్కలు నవ్వుతాడా? మీరు అర్థం చేసుకోండి ఈ మాట.
తల్లిగా నువ్వు ఎంత బాధపడుతున్నావు. మన ప్రభు తన కుమారుడు గాయపడితే, తన కుమారుడు చల్లడిల్లితే, తన కుమారుడు నిస్సహాయ స్థితిలో ఉంటే, తన కుమారుడిని ఆ చావ బ్రతుకుల్లో ఉంటే యేసయ్య కూడా ఏం చేస్తాడు? అదే పరిస్థితులకు వస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన మన ఎడల కనికరం గల దేవుడు. ఆయన మనల్ని ప్రేమించు దేవుడు. కుమారుడిని ప్రేమించు తల్లి బాధపడదా? ఆయన నీవు ఏ బాధలో ఉన్నావో ఆ బాధ ఆయనకు ముందుగానే తెలుసు. నువ్వు ఎంత బాధను అనుభవిస్తావో ఆయన మించిన బాధ ఆయనకు రుచి చూచాడు. నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో తెలుసు. దేవునితో పంచుకో, ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఆయన పాదాల దగ్గర గోజాడు, ఆయన నిన్ను దాటిపోవాడు కానే కాడు. నీ బాధ చెప్పుకునే ముందు ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చగలిగిన స్థితి మనకు ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంత మీకు ఒక మాట మాట్లాడతాను. ఇక్కడ మరియకు ఉద్దేశాన్ని, చనిపోయిన వారి ఇంటికి ఓదార్చడానికి మనమే వెళ్తామా? చనిపోయిన వారి ఇంట్లో సభ్యులు మన దగ్గరికి వస్తారు. కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ ఆన్సర్ చెప్పండి. మనమే చనిపోయిన వారి ఇంటికి ఓదార్చడానికి వెళ్తామా? ఆ సభ్యులే మన దగ్గరికి వస్తారా? మనమే వెళ్తాం. అయితే యేసు యొద్దకు వచ్చినప్పుడు యేసు వస్తున్నాడని తెలియ మనమే యేసు యొద్దకు వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? మానవుడు తాత్కాలికమైన ఓదార్పును మాత్రమే ఇస్తాడు. మన ప్రభు శాశ్వతమైన ఓదార్పుని ఇస్తాడు. ప్రతి కన్నీటిని తుడవగలడు మన ప్రభు. అయితే మనలో కొంతమంది కొంచెం జ్ఞానం మోర్లు అంటారు. ఏం మోర్లు అంటే ఏంటి? ఇది అనుకుంటున్నారా? కాదు, జ్ఞానం మోర్. ఏంటది? జ్ఞానం మోర్లు ఉంటారు కొంతమంది. జ్ఞానం మోర్లు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువా, నాలాంటి సమస్య నీకు తెలియదు నాయన. యేసయ్యకి పాట నేర్పెడతారు. నాలాంటి పాపిని నాయనా ఇంకెవ్వరు ఉండరు ప్రభువా అంటాడు. నీడు ఆయన అంటాడు, నాకు పరిష్కారం లేని పాపం నీ దగ్గర ఎవరిచ్చాడు రా బాబు అని ఆయన అంటాడు. ఈ జ్ఞానం మోరు లేక తెలివిది. జ్ఞానం మోరు అది మనం యేసుకు అసాధ్యమైనది ఏది లేదు. యేసుకు అసాధ్యమైనది ఏది. మరియ పరుగున వచ్చి మరియ అనుభవం 3 సార్లు కనబడుతుంది యేసు పాదాలు. ఎన్నిసార్లు చెప్పండి? లెప్రర్ సీమోన్ ఇంట్లో పాదాలు కడిగింది. అత్తారు గుడ్డు పక్కలు కొట్టి పాదాలు కడిగింది. మార్త యేసు ప్రభు వారిని ఆయా రకాలైన పలావులెట్టి, ఏం లావులు? పలావులెట్టి బాగా తినిపించేద్దాం అనుకుంది. ఎవరో మార్త. నాయనేం అస్సలు చూడట్లేదు. అక్కడ యేసు పాదాల దగ్గర ఎవరున్నారు? రెండో అనుభవం. ఏమనుభవం? రెండో అనుభవం. యేసు పాదాల దగ్గర 3వ అనుభవం. తమ సొంత అన్న చనిపోయినా యేసు పాదాలు మాత్రం నేను విడవను. చనిపోయినా పర్వాలేదు, నాకు కావాల్సింది ఏంటి? ప్రభు పాదాలు. స్తోత్రం కలుగునుగా. మన కష్టాల్లో, నష్టాల్లో, దుఃఖాల్లో, వేదనలో, రోదనలో, ప్రతి పరిస్థితులు, ఏ పరిస్థితికైనా ప్రభు పాదాలు మనకు పరిష్కారం. సరిసరిగా చెప్తా ఉంటాను, ఏ విశ్వాసి అయినా యేసు పాదాల మీద కన్నీరు కార్చితే ఆయన గొప్పగా స్పందిస్తాడు. ఎందుకో తెలుసా? అలా ఆ డ్రాప్ ఆయన పాదాల మీద పడవగానే ఆయన ఇలా కాళ్ళ వైపు చూస్తాడు. ఎవరివి కన్నీళ్ళు? నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుని అని చెప్పి వెంటనే ఆ చేతితో తలని ఎలా నమ్ములుతాడు. స్తోత్రం కలిగింది. నేను ఎప్పుడు ఇలాగే ఇమేజ్ చేస్తూ ఉంటాను. ఎవరు ఆయన పాదాలను తుడుస్తూ ఉంటారు, ఆయన చెయ్యి గాయపడిన బలమైన క్షేమకరమైన ఆ కరాన్ని వేసి ఇలా తలను నుమ్ములుతూ, ఇలా చాలా చేయి మీద పడవగానే, ఆయన కరం మన శరం మీద పడగానే ప్రతి సమస్య పరిష్కారం అయిపోయింది.
మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మన కన్నీళ్లు మన ప్రభు పాదాల మీద పడనివ్వాలి. స్తోత్రం కలుగుగా. అవి కవిళలో ఉంచబడినవి. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. అప్పుడైతే మరియా అట్టి విధంగా యేసు పాదాలను ముద్దాడుతూ పాదాల మీద పడి చూడండి ఏం చేస్తుందంటే పాదములు పడి ప్రభువా అని దుఃఖ స్వరంతో నీవిక్కడ ఉండిన ఏడల నా సహోదరుడు చావకుండిన నేను. అంటే మరియా యేసు పాదాలు పడి నువ్వు ఇక్కడ లేకపోవటం వల్లే చచ్చిపోయాడు అనట్లే. ప్రభుని నువ్వు ఇక్కడ ఉంటేనే ఆయన. అయితే పాత నిబంధన భక్తి ఎంతవరకు అని అంటే కనిపించే వ్యక్తి చేసినంత వరకు పాత నిబంధన అంటే తనకి ఎలా అంటే దూత వచ్చి కదిపితే స్వస్థత జరుగుతుంది. మీకు అర్థమైంది? ప్రవక్త వచ్చి చెప్తే స్వస్థత జరుగుతుంది. కానీ యేసు నూతన నిబంధన ప్రారంభంలో ఉన్నాడు. ఎవరు? ఎక్కడ ఉన్నా జరుగుతుంది, ఎక్కడ ఉన్నా జరుగుతుంది. అది వీళ్ళు పాత నిబంధన నుంచి వచ్చారు కదా. ఎవరు? మరియా మాతలు. అక్కడ తోట ఆగిపోయారు వీళ్ళు. ఆ యేసుని సర్వశక్తిమంతుడు అనుటకు యేసు శక్తిమంతుడు అంటున్నారు. ఏమంటలేదు? అది అంటున్నారు అనట్లేదు. సర్వము పెట్టట్లేదు. ఎవరు? ప్రతి చోట అంటలేదు. యేసు ఉంటే ఈ చోట అంటున్నారు. అంటే దూతకు ఏ అధికారాలు ఉన్నాయో దూతతో సమానంగా చూస్తున్నారు. ఎవరిని? యేసయ్యని. మీకు అర్థమైంది కదా. ఈ మాటను అర్థం చేసుకోవటానికి ఇలా చెప్తానే, మన ప్రభు ఈ సమయంలో మన మధ్య ఉన్నాడు. స్తోత్రం కలుగును. ఈ సమయంలో మన ఇంటి దగ్గర కూడా ఉన్నాడు. ఎవరు? దూత అలా కాదు. ఈ క్షణంలో ఈ చోటనే ఉంటది, మరుక్షణం వేరొక చోటన ఉంటది. ఏకకాలంలో ఒక్క చోటనే ఉంటది. మన ప్రభు ఏకకాలంలో ప్రతి చోటను ఉంటాడు. ఇది దూతకి ప్రభువుకి ఉన్న తేడా. స్తోత్రం కలుగును. ఇప్పుడు మరియా ఏం చేస్తుంది అంటే, ప్రభువా నీవిక్కడ ఉన్నాడు నా సహోదరుడు చావకుండునా నేను. చూడండి ప్రభువారు ఏమంటున్నారు. ఆమె ఏడుపు చూస్తే ఎవ్వరు కూడా తట్టుకోలేరు. ప్రభువే తట్టుకోలేకపోతున్నాడు. ఏడ్చుటయును యేసు చూచి ఇంపడి నీ కలవరములు ఎరిగిన వాడు, కలవరములు చూచిన వాడు, మన కలవరముల కంటే ఆయన కలవరములు కలిగిన వాడు. స్తోత్రం కలుగును. ఆయన ఎటువంటి వాడు అంటే కలవరాన్ని రుచి చూచిన వాడు ప్రభు. స్తోత్రం కలుగును. ఆత్మలో మూలుగుచు ఏడ్చుచు ఆత్మలో మూలుగుచు నా స్నేహితుడు ఎక్కడ ఉంచారు అని అడుగుతున్నాడు. ఎవరు? యేసయ్య. వచ్చి చూడమంటా ఉన్నారు యేసయ్యని. చూడండి ఏం చేశారంట. యేసు కన్నీళ్ళు. ద షార్టెస్ట్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్లో ఇదే, జీసస్ వెప్ట్ అని ఉంటుంది. పెద్ద వచనం ఏంటి అంటే ఎస్తేరు 8:9 పెద్ద వచనం ఉంటుంది. అతి చిన్న వచనం ఏంటంటే ఇదే వచనం మొత్తం బైబిల్ అంతటికి జీసస్ వెప్ట్ అని ఉంటుంది అనమాట. తెలుగులో అయితే ఆత్మ నార్పకుడి తెస్సలోని పత్రికలో ఉంటుంది. అది తెలుగులో. ఇంగ్లీష్లో ఇదే వచనం అనమాట. చూడండి ఒకసారి. యేసు కన్నీళ్లు ఎవరి కోసం విడిచాడో తెలుసా? అఫ్ కోర్స్ లాజరు కోసమే. నేను మాట చెప్పిన మనందరికి అవసరమైన, మనందరి కార్యసిద్ధి ప్రారంభమైన మాట చెప్పిన, యేసు పాదాల మీద పడి దుఃఖించుచు ఆరాధించుచున్న మరియని చూచి ఆయన కన్నీరు కార్చాడు. ఈరోజు నీ దేనస్థితిని నా దేనస్థితిని చూచుచున్న దేవుడు మనం ప్రభు పాదాలు తడిపితే నీ కోసం నా కోసం కూడా కన్నీళ్ళు విడిచగలిగిన దేవుడు. ఆయన మనస్సున్నవాడు. ఎవరు? ఆయన మనస్సున్నవాడు. ఎవరు? యేసయ్య. స్తోత్రం కలుగునుగా. చూద్దాం వచనం చూద్దాం. యేసు కన్నీళ్లు విడిచాను కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించిన చూడుడని చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగు. నేను కొద్దిగా ముందుకు వచ్చేస్తాను. చూడండి 38వ వచనం. ఏంటి? యేసు
మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాడు. యేసు 4 దినాలు అయిపోయింది, సమాధి యొద్దకు వచ్చాడు. వచ్చేసరికి అది పెద్ద రాయి పెట్టేస్తుంది. అది గుహ అన్నమాట. దానికి 24 స్టెప్స్ లోపల ఉంటాయి. ఎన్ని? 24. వెళ్ళినప్పుడు లెక్క పెట్టండి. అంటే కొద్దిగా పెంచడం జరిగింది. అప్పట్లో 24 స్టెప్స్ ఉంటాయి. పెద్ద రాయి పెట్టేశారు. ఈ లోపల దగ్గరికి వచ్చేటప్పటికి రాయి దొర్లించుడి అన్నారు. ఎవరు? ప్రభా ప్రభా ప్లీజ్ 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 అంటుంది ఆవిడ వెనక నుంచి. ఎవరు? ఆ పేరు ప్రతి దానికి తగులుకుంటాడు, చూసారా? అలాగా ప్రభా ఇప్పటికే ఏమేమిందంట మాస్క్ ఎట్టేస్తుంది ఆవిడ గారు. ఏం పెట్టద్ది? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయి 4 దినాలు అయిందంటే ఇప్పుడు మాస్క్. ప్రభా ఈ ఊరంతా అయిపోద్ది. వాసన ఇచ్చారు. నువ్వేం చెప్తావు? చచ్చిపోయి 4 రోజులు బట్ నువ్వు వచ్చుంటే అప్పుడు వచ్చుంటేనా జరుగును. ఎప్పుడు వచ్చింటే 4 రోజుల ముందు వచ్చుంటేనా లేచాను. ఇప్పుడేం చేస్తావు? వచ్చి అనవసరంగా కంపు కొట్టించడం ఊరికి తప్పితే ఏ ఊరికి? నేను ఒక మాట, నమ్మదగిన పూర్ణాంగీకరణకు యోగ్యమైన మాట చెప్తున్నాను. యేసు ఉన్న చోట మరణపు వాసన కాదు, జీవపు వాసన వస్తుంది. ఏ వాసన? ప్రతి విధమైన మరణపు వాసన నుంచి విడిపించగల దేవుడు, జీవపు వాసనను శాశ్వతంగా ఇవ్వగలిగిన దేవుడు. మరణపు వాసన కాదు, జీవపు వాసన. హల్లెలూయా. మనకు కూడా చెప్పాడు ఎఫెసీ పత్రిక 5లో ఏమన్నాడో తెలుసా? పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. ఎవరు? ఆయన చనిపోయాడంట. మనల్ని ఏం చేశాడు? లాజరు పరిమళ వాసనగా మారబోతున్నాడు. హల్లెలూయా. 4 దినాలు చచ్చిపోయినటువంటి లాజరు ఇప్పుడు 4వ దినాన్ని సజీవుడై బయటికి వస్తా అలా తెరమని ప్లీజ్ ప్రభా ప్లీజ్ ప్లీజ్ అని మాస్క్ పెట్టేసుకుంటుంది. ఎవరు? మార్త. అంటే దాని అర్థం ఏంటంటే మార్తకు యేసుపై పరిపూర్ణమైన విశ్వాసం లేదు. అందుకే పాత నిబంధన వరకు ఉందంటున్నాను. ఎవరు? మార్త. పరిపూర్ణమైన విశ్వాసం లేదు. ఎవరైతే యేసుపై పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉంటారో ప్రభు సమస్త కార్యాలు వారు జరిగిస్తారు. యేసుకి అసాధ్యమైనది ఉందా? యేసుని అపోస్తల కార్యాల్లో శిష్యులు ఏమన్నారో తెలుసా? జీవాధిపతిని చంపిరి అన్నాడు. ఏమన్నారు? జీవాధిపతి అంటే ఏం చేసేవాడు? తిరిగి జీవం ఇచ్చేవాడు. జీవాధిపతి అంటే అర్థం ఏంటి? తిరిగి జీవాన్ని ఇచ్చేవాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన నాసిక రంధ్రంలో జీవాన్ని ఊదినవాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనదంటూ ఉండదు. విశ్వాసమే మనం ఉంచాలి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసు మార్త అని చెప్పి అందుకు యేసు ఏంటి? నీవు నమ్మిన, అంటే నమ్మకం లేదు తనకి, నీవు నమ్మిన ఎడల ఈ స్తోత్రం కాదు. అందరూ దేవుని స్తుతించారు. హల్లెలూయా. ఇందాక దేవుని కార్యాలు కొన్ని ఎందుకు జరుగుతాయి అంటే దేవుని మహిమ నిమిత్తం అన్నాం. అవునా? లాజరు అక్క చెల్లెళ్ళు నువ్వు వచ్చి మా తమ్ముడు లేపని అడిగారా? అడగలేదు. అడగకపోయినా దేవుని మహిమ కార్యాలు. స్తోత్రం కలిగి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నమ్మటానికి కూడా అంట. చూడండి అక్కడ, నీవు నమ్మిన చూతు అని చెప్పలేదా అని ఆమెతో నేను. అంతటా వారు ఆ రాయి తీసివేసి, అంతటా వారు ఆ రాయి, మళ్ళీ చెప్తున్నా, అంతటా వారు ఆ రాయి. నేను కర్మలు జోడించి బ్రతిమలాడుతున్నాను. ప్రభువుకి మనకి మధ్య ఏ మృత సంబంధమైన రాయి అడ్డుగా ఉన్నదో ఈ రాత్రి తొలగించుకోవలసిన అవసరం మన జీవితాల్లో ఉంది. ఈ రాత్రి ప్రభువుకు నీకు ఏది అడ్డుగా, రాతిగా, చచ్చిన వానికి అడ్డుగా ఉన్నట్టుగా బ్రతికింపకుండా నిన్ను చచ్చిన వానిగా ఉంచి వేస్తుందో ఆ రాయి ఏంటో గ్రహించుకోవాలి. ఆ రాయి యేసుని చూచి తొలగింపబడాలి ఈ రాత్రి.
ఈ రాత్రి తొలగించుకో. ఆ రాయి ఏంటో, యేసు యొద్దకు బ్రతకటానికి, ఆత్మలో చచ్చిన మనము తిరిగి ఆత్మీయంగా జీవిపోవటానికి ఏ రాయి అడ్డు ఉంది? ఈ రాత్రి తొలగించుకోవాలి. తొలగించిన వారు బోధకులతో సమానం. తొలగించిన వారు ఎవరు? ఇక్కడ చెప్పుచున్న బోధకుడు నీ రాయిని తీసివేయటానికి ఆయన చెప్పుచూ ఉన్నాడు. యేసు యందు విశ్వాసం నుంచి యేసుని పరిపూర్ణంగా ఈ రాత్రి రాత్రి భోజనానికి రాకుండా నీకు దూరంగా అడ్డుగా నీకు మృత సంబంధమైన వాటిలో మూసివేసిన రాయి ఈ రాత్రి ఏంటి? దేనికి నీవు ఆ రాయి అడ్డు పెట్టుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ ప్రభురాత్రి భోజనానికి రాకుండా ఏ వ్యసనం నీకు రాత్రిగా అడ్డుగా చంపేస్తుంది నేను అడ్డు పెట్టుకొని ఈ రాత్రి గమనించుకో. ఏ లోతైన గుహలోనికి చచ్చి వెళ్ళిపోయే ఆత్మలో నీవు జ్ఞాపకం చేసుకో. ప్రభు మాట విను. ఈ రాత్రి ప్రభు మాట విను. లాజరు బయటికి రా అన్నాడు. అంతకుముందు దేవునితో ఒక మాట మాట్లాడాడు. చూడండి, చక్కని మాట. యేసు కన్నులెత్తి చూసి, తండ్రి నీ నా మనవి వినినందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎల్లప్పుడు నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు పంపితివని ఎవరో వాదాచడానికి వచ్చిన వాళ్ళందరూ నాకు కదా చుట్టూ నిలిచి ఉన్నవాళ్ళు నమ్మునట్లు చెప్పి తిన్నాను అనగా లాజరు బయటికి రా అన్నాడు. కళ్ళు చేతులు తలకాయ మొత్తం కట్టిపెట్టేశారు. ఇలా కట్టిపెట్టేశారు. చక్కగా కట్లు అనే ఉన్నాయి. మీకు ఒక మాట చెప్పిన అనుభవంతో చెప్తున్నానే, సొంత అనుభవంతో చెప్తున్నాను. లాజరు సమాధి దిగి ఎక్కటానికి బయటకు మొక్కలు కొట్టేస్తాం. ఆన్సర్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఏంటి బొసలు కొట్టేస్తాం. పైకి వచ్చి ఏం చేస్తాం? పైనుంచి లోపల నుంచి ఏం చేస్తాం? గిరిచేస్తాం. కానీ కట్లు కట్టేసుకున్నావు. లాజరే బయటకు వచ్చేసాడంట. స్తోత్రం కలగ. కళ్ళు మూసుకురండి ప్రియుల. ఈ రాత్రి ఏ బండ ప్రభువుకి నీకు అడ్డుగా ఉందో జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు బలారాధన మన మధ్య సిద్ధంగా ఉంది. దయచేసి ముందుకు రండి. ఈ రాత్రి ప్రభు మాటలను విన్న మనం, ప్రభు మాటలను వినిన మనము, ఇదిగో ప్రభువా నీ పాదాల చెంతకు నేను వస్తూ ఉన్నాను. అయినా ఉన్న పాటును ఉన్న చోటుని పాదాల చెంతకు వస్తున్నాను. ఇగో ప్రభు వాళ్ళకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో మొట్టమొదటిగా తీసుకున్న వారైనా పర్వాలేదు, దయచేసి ముందుకు రండి. ఏ ఆటంకము లేదు. ఇమ్మానుయేలు రాప్తము ఇంపైన ఊట ఓ పాపియం ముందు పాపము పోవును. యేసుడు నాకు మారుగా శ్రీ యేసు రక్తమే స్రావించు నాకుగా. మనందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం మన ప్రమాణంగా ఒప్పుకున్నాము. భూమి ఆకాశములు సృజించి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకంలో దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయడం
అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధరణ, నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభు బలను ఆచరించే మనం అందరూ పరిశుద్ధ లేఖన భాగాలు చూస్తున్నాను అత్యంత ఆసక్తితో ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. నేను మీకు అప్పగించిన ప్రభు అన్న పూజితిని ఆయన ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారం మీ భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆ పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధమును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళు అలాగ చేసి ఆ రొట్టెను నా పాత్రలో నుంచి త్రాగవలేనో అది ఆన్సర్ చేసి 2 నిమిషాలు వస్తున్నాను. ప్రభు యొక్క బలను కూర్చున్నాను. 2 నిమిషాలు వస్తున్నారండి. 2 నిమిషాలు బయలుదేరుతున్నారండి. 2 నిమిషాలు బయలుదేరుతున్నారండి. ఓకే. ప్రార్థన. మహోన్నతుడ, స్తుతులకు పాత్రుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో ఇదిగోనైనా నువ్వు ఇచ్చిన ఆజ్ఞ, నీ దేహ సంఘం ఆచరించడానికి ఇచ్చిన కృపను పెట్టుకుంటున్నాను. ఇదిగో నీ యొక్క రక్తం, నీ యొక్క శరీరం సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను ఆశీర్వదించమని, ఇదిగో రొట్టెను ఇచ్చుచున్న సజీవమైన రక్తపు ముద్దగా మార్చబడిన నీ శరీరంగా మార్చినందుకు వందనాలు. ఇదిగో నిష్కలమైన, నిర్దోషమైన, పాపరహితమైన నీ పరిశుద్ధ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క ద్రాక్షరసం ఆశీర్వదించి సజీవమైన నీ రక్తంగా మార్చినందుకు స్తుతిస్తూ బిడ్డలను అంగీకరించిన బ్రతున్నాడు ప్రాణప్రియుడైన యేసునామమున అడుగుచున్నాం ప్రియ పరమ తండ్రి. ఒక గీతాన్ని చూపించండి.
యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ప్రభు యొక్క బలను ఆచరించిన అందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. మహోన్నతుడ స్తుతులకు పాత్రుడు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆజ్ఞని దీన సంఘం నెరవేర్చడం కృపనిచ్చారు. ఇది మాకు భాగ్యం, ఇది మాకు యోగ్యం, ఇది మాకు ధన్యం, ఇది పరలోకమునకు మార్గం, ఇది మా శరీరములకు మార్పు గనుక తండ్రి నిన్ను కలిగి జీవించడానికి కృప దయచేసినందుకు పాపమును శాతాను లోకాన్ని జయించు శక్తి దయచేయండి. ప్రతి విడికి పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో జయం దయచేయమని, ఎత్తబడే సంఘంలో యోగ్యతను దయచేయమని, మా కుటుంబాలతో పాటు ఎత్తబడ్డ కృప దయచేయమని బ్రతుకులాడుచు ప్రతి బిడ్డని కాబట్టి మాలో మీరే జీవించుచున్నందుకు స్తుతిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ప్రాణప్రుడైన యేసునామమున అడుగుచున్నాం ప్రియ పరమ తండ్రి. ఆయన అనలేని శరీరం, ఆయన అనలేని రక్తం ఈ లోకంలో నిర్దోషులనుగా చేసి ఆయన జనన మరణ పునరుత్థానములను ప్రచురించుదము గాక. లేచి సమాధానంతో మీ స్థలంలోకి వెళ్ళుడి. ఈ యొక్క ఆరాధనను కొనసాగించాలని ప్రియులు శ్రీమంత్ గారిని ప్రారంభంతో కోర్చు అప్పగిస్తూ ఉన్నాను. ప్రభు బలను ఆచరించడానికి శుభాకాంక్షలు. అందరూ ప్రేమ విందుని స్వీకరించాలంటే నేను ఎవరికి సమయంలో అమ్మ దయచేసి మరి ఇంతవరకు మరి చక్కగా వాక్య పరిచర్యలను అలాగే బలను నడిపించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో మరి సాక్ష్యాలకు సమయం కనుక మరి గడిచిన నెలలో వారంలో చేసిన దేవుడికి చేసిన మేలను సాక్ష్య రూపంలో తెలియజేసి సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా సాక్ష్యాలకు సమయం ఇస్తుంది. ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారమ్మా? మైక్ ఏమన్నా మైక్ అందించండి, మైక్ అందించండి. దేవుని నామానికి స్తోత్రాలండి. దేవుడు కట్టించిన సమయాలంతా కూడా నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో ఆయన కాచి కాపాడారండి. ఏదైనా మీరు అందరూ కూడా ప్రియుల సహవాసం మరి ముఖ్యంగా నా కుటుంబం కొరకు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు. అనేకమైన దినాల నుంచి నా కుమార్తె చాలా బలహీనంగా ఉంటూ ఉంది. ఈ దినమంది మరి టెస్టులన్నీ చేయించడం జరిగింది.
బిడ్డ అయితే చాలా బలహీనంగా ఉంది. ఇంటికి కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు అదే డాక్టర్లు ఏమన్నారంటే హాస్పిటల్లో జాయిన్ చేయాలి, బిడ్డకి బలహీనత ఎక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది. దేవుని చిత్తం అయితే రేపు దినాన్ని మళ్ళీ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. కానీ దేవుడు ఆ బిడ్డని ఎటువంటి బలహీనత లేకుండా ముట్టి స్వస్థపరచునని. ఇంకొక 7-8 రోజుల్లో మళ్ళీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయండి. 10th క్లాసు చాలా బలహీనపడింది. ఆ బిడ్డ కొరకు మీరు అందరూ కూడా దయతో వ్యక్తిగతంగా కూడా మీ ప్రార్థనలో నా కుమార్తెని, అలాగే నా కుమారుడు కూడా ఇతని మంది బలహీనంగా ఉన్నాడు. పిల్లలందరితో ఆడతా బాగాలేదు, నెత్తిన తగిలి తలపోటుతో ఉందని స్కూల్కి కూడా వెళ్ళలేదు, హాస్టల్లో ఉన్నాడు. నిజంగా నా బిడ్డలిద్దరిని చూసినప్పుడు నాకు ఎంతో వేదన, చాలా బాధపడుతూ ఉన్నాం. ఈ రోజంతా నేను నా భర్త కూడా ఇద్దరము కూడా దగ్గర లేని సమయము, ఎవరు అందుబాటులో కూడా లేరు. అయినప్పటికీ దేవుడు ఎంతగానో బిడ్డలిద్దరిని కాబడుతూ ఉన్నారు. దయతో మీరందరూ కూడా స్త్రీల సహవాసం అయితే ప్రతిరోజు నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు. మనశ్శాంతి లేకుండా అయిపోయింది ఈరోజు. అయినప్పటికీ దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే చెప్పలేనంత ఆనందంతో నా హృదయం ఉన్నదండి. వాక్యం ద్వారా కూడా దేవుడు ఎంతో బలపరుస్తూ వచ్చారు. మరొకసారి నా దేన కుటుంబం కొరకు, అలాగే నా బిడ్డలిద్దరి కొరకు ప్రత్యేక ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారని చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించండి. దేవుని స్తోత్రాన్ని అమ్మగారి గారు వందనాలు తెలియజేస్తున్నాను. సీమయ్య గారు నా వందనాలు తెలియజేస్తున్నాను. పూర్వజన సహోదరులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు జనవరి నెలలో నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు. జనవరి 30వ తారీఖున తెల్లవారుజామున మా అబ్బాయి అయితే 2:15 టైం నన్ను ఫోన్ చేసి చెప్పాడు, తనకి తల సరిగ్గా పెట్టమని వాలిపోయిందని. అప్పటికే నాకు 2 రోజుల నుంచి బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, చెక్ చేసుకుంటున్నాను, లోగానే చూపిస్తుంది. సాల్ట్ వాటర్ అవి తీసుకుంటున్నాను. వాడు 2:15కి వెళ్ళగానే నేను పడుకోలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టన్నప్పుడు నేను కూర్చోబెట్టలేను, నాకు ఎందుకో తల తిరుగుతుంది అన్నప్పుడు ఏమైంది అన్నాడు. వెంటనే వాడు పక్కన ఉన్న ఒక పట్టుకుని దాన్ని కింద కూర్చోబడిపోయాను. కూర్చున్నాను, మోకాళ్ళకి కూర్చున్నాడు, కానీ ఏమైందని అడుగుతున్నాడు కానీ తెలియలేదు, పడిపోయాను మొత్తానికి. నిజంగా పడిపోగానే అబ్బాయి అయితే వాళ్ళిద్దరూ లేవలేని పరిస్థితి, అబ్బాయి అమ్మ కూడాను. వాళ్ళు నేను లేపితే కానీ వాళ్ళు లేచి కూర్చోలేని స్థితి, వాళ్ళిద్దరూ అటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాడు వెంటనే పైన కొడుకు ఫోన్ చేసి ఒకసారి తొందరగా రా అని చెప్పాడు, కానీ నేను పడిపోయానని చెప్పలేదంట. వెంటనే వాడు లేట్ చేస్తున్నాడని విజయ పడిపోయింది రాగమ్మన్నాడు, కానీ వాడు వెంటనే వచ్చాడు. వచ్చిన వెంటనే వాడు ఒక 20 minutes అయితే నేను అన్కాన్షియస్లోనే ఉన్నాను. వాడు బాడీ పట్టుకోగానే చల్లబడిపోయిందని వెంటనే అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కాళ్ళ కింద తలదిండ్లు పెట్టండి, తర్వాత ఏమో ముఖం మీద వాటర్ కొట్టండి అని చెప్పిన. అప్పటికి లేవలేదు. అప్పుడు వాడు భుజం పట్టుకుని నొక్కండి గట్టిగా 2 భుజాలు అనగానే అప్పుడు కొంచెం నేను తేరుకున్నట్టు ఉన్నాను. అప్పుడు నేను బాధని ఎక్స్ప్రెస్ చేయగానే అప్పుడు తేరుకుందాను, కానీ అంబులెన్స్ వాళ్ళు వచ్చి బ్లడ్ ప్రెషర్ చెక్ చేశారు. అప్పటికి రైట్ హ్యాండ్ అయితే అసలు చూపించట్లేదు, లెఫ్ట్ హ్యాండ్కి 80/50 చూపిస్తుంది. మొత్తం బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోయిందని చెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ అబ్బా కూతురు ఫోన్ చేశాడు, శారతిక్వాలో ఉంటుంది, 2:30కి ఆ టైంలో అక్కడి నుంచి నా కోసం పరిగెట్టుకుంటూ వచ్చింది. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్లు అవి చేయించి ఈసీజీ చేయించారు. బాగానే ఉంది, బ్లడ్ తక్కువ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువ అవుతుందని చెప్పారు, టాబ్లెట్స్ అవి ఇచ్చారు. అదే టైంలో ఒక్కోసారి నేను తెల్లవారుజాము 4 టైంకి వాష్రూమ్కి వెళ్తాను. ఒకవేళ ఆ టైంలో నేను పడిపోతే కనుక నేను వెళ్ళి లేపితేనే లేపితే కానీ లేగలేని అబ్బాయి అమ్మ కూడా నేను ఒకవేళ అలా పడిపోతే ఆ బాడీ చల్లబడిపోయిందని చెప్పి కొడుకు చెప్తుంటే నాకైతే నిజంగా ఒకవేళ నేను వాష్రూమ్కి వెళ్ళి పడిపోతే నేను ఏమైపోదును నాకు అసలు తెలియలేదు. ఒకవేళ నేను ఏమైనా అయితే నా బిడ్డల పరిస్థితి ఏంటని ఆ క్షణంలో నేను చాలా అంటే చాలా భయపడ్డాను. కానీ దేవుడు చాలా స్వస్థతని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు నాకు. వాళ్ళు నా బాధల్లో తోడుగా ఉండి నన్ను చాలా అంటే చాలా, నేను వాళ్ళని చూసుకోలేదు కాకుండా వాళ్ళు నన్ను చూసుకునే స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. 2 రోజులు 3 రోజులు కూడా టెస్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ ఒకటి తక్కువగా ఉందని చెప్పారు, బ్లడ్ తక్కువగా ఉందన్నారు. దేవుడు నా పట్ల చాలా అంటే చాలా కార్యం చేశాడు. పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పాను, అమ్మగారు కూడా నా గురించి ప్రార్థన చేశారు. సంఘంలో చాలా మంది కూడా పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడి నా కోసం ప్రార్థన చేశారు. నా కోసం ప్రార్థన చేసి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత నెలలో మా ఇంటి దగ్గర ఒకరు బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నారని నాకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు. వాళ్ళు ఇలా ఆపరేషన్ పడతామని ఉద్యమం సాయం చేయమన్నప్పుడు నేనైతే చేస్తానన్నాను. వాళ్ళైతే లేదమ్మా నువ్వు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళని అడగమన్నప్పుడు లేదండి నేను కొత్తగా వచ్చాను, నాకంటూ ఎవరు సహాయం చేయరు ఇక్కడ అడగగానే
సరే నేను చూస్తాను అన్నాను కానీ వదిలేసాను 2 రోజులు. కానీ నా మనసుకి ఎందుకో ప్రేరేపణ వచ్చింది, ఎందుకు నేను సైలెంట్గా ఉన్నాను, అడిగితే ఏం పోయింది, నాకంటూ సహవాసంలో కుటుంబం ఉంది కదా, అడుగు చూద్దామని నేను పాస్టర్ గారితో ఫోన్ చేసి చెప్పాను. అమ్మగారు కూడా సరే చూద్దామమ్మా అన్నారు. నేను ఊహించిన వాటికంటే అధికంగా వాళ్ళకి మనీ నేను అందజేశాను. దగ్గర 80,000 వరకు వాళ్ళకి అందజేశాను. అమ్మగారు అయ్య గారు పర్సనల్గా ఇచ్చారు, సీమోన్ అయ్య గారు, అదే స్త్రీల సమాజం నుంచి కొంత అమౌంట్, సంఘంలో చాలా మంది సంఘ పెద్దలు అందరూ సహాయం చేశారు. వారికి నిజంగా నేనైతే ఇది ఊహించలేదు. ఒక 20,000 నేను ఇవ్వగలనేమో అందరూ ఇస్తే ఒకవేళ అనుకున్నాను. కానీ దగ్గర 75,000 80,000 వరకు వాళ్ళకి అందజేశాను. వారు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయమని చెప్పారు. నా గురించి, నా కుటుంబం గురించి, అదేవిధంగా ఆవిడకి మళ్ళీ ఇంకో 2nd ఆపరేషన్ ఈ మంత్లో ఎండింగ్ చేస్తానన్న దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఆవిడ పేరు ఇస్తారు. దేవుడు నా పట్ల చేసిన కార్యములకు దేవునికి ఎన్నో స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నా కోసం ప్రార్థన చేసి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం జీవించండి. దేవుడి నామానికి వందనాలు. దైవజనుడి దేవుడికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా కూడి వచ్చిన మీకు అందరికీ నా వందనాలు. స్త్రీల సమాజం వారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు గతించినటువంటి 2024 సంవత్సర కాలం అంతా నన్ను, అదేవిధంగా ఇండియా దేశంలో ఉన్న నా కుటుంబాన్ని దేవుడు సజీవమైన రెక్కల నీళ్ళు దాచి కాచి భద్రపరిచిన విధానమును బట్టి దేవాది దేవునికి లెక్కలేని కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవాది దేవుడు ఈ వాగ్దాన దేశంలో నన్ను స్థిరమైన పనిలో ఉంటకు దేవుడు ఎంతగానో నా పట్ల కృప చూపించినటువంటి విధానమునికి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నా భర్త కూడా గృహం దగ్గర ఉండి బిడ్డ కొద్దిపాటి బలహీనులు, అందువల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా బిడ్డకి దేవుడు ఎంతగానో బిడ్డలని స్కూల్కి పంపించుకొని బిడ్డల్ని చక్క పెట్టుకొనుటకు బిడ్డకి ఎంతగానో దేవుడు ఆరోగ్యం అనుగ్రహిస్తున్న విధానమును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి అత్తమావులు, అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి తల్లి, దూరదేశంలో నా తల్లి పనిచేస్తుంది. బిడ్డకు మంచి ఆరోగ్యములు దయచేసేలాగా మీరు అందరూ ప్రార్థించండి. అదేవిధంగా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి నా అత్తగారి కొరకు మీరు అందరూ ప్రార్థించి, నా కుటుంబం కొరకు, అదేవిధంగా నా బిడ్డల కొరకు, యవన కాలంలో ఉన్న నా పెద్ద కుమార్తె కొరకు మీరు అందరూ మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని, బిడ్డలు సరైన సమయంలో నేనైతే బిడ్డల దగ్గర లేను. బిడ్డలు ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడవాలని నాకు ఎంతగానో ఆశ. బిడ్డల కొరకు మీరు అందరూ ప్రార్థిస్తారని చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంకా ఎవరు లేనట్లయితే ఈ యొక్క సమయంలో సాక్ష్యాలు చెప్పబడిన సాక్ష్యాల కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి సహోదరి రావి విజయ్ కుమారి గారు తమ కుమార్తెకి జరిగినటువంటి బలహీనతను బట్టి ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ ఉండి ఎంతగానో కంగారుపడినాను. దేవుడు కార్యం చేస్తూ వచ్చున్నాడు. ఇంకనూ పరిపూర్ణ ఆరోగ్యం బిడ్డకిచ్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే సహోదరి విజయ గారు తన యొక్క ఆపత్కాలంలో దేవుడు ఆదుకుని ఆ బిడ్డను కాపాడినటువంటి విధంగా మరి ఎంతగానో దేవుడు కృప చూపించి ఆ రాత్రి వేళ దేవుడే సహాయకుడిగా నిలబడి చేసిన మేలును బట్టి, అలాగే సహోదరి ఎస్తేరి గారి కొరకు కూడా ప్రార్థించండి జరగబోయే ఆపరేషన్ కొరకు. అలాగే సహోదరి సోని గారు చెప్పిన సాక్ష్యం కొరకు పాసం గారు ఈ 3 సాక్ష్యాల కొరకు ప్రార్థించవలసిందిగా అందరూ కూడా ఏకీభవించండి. ప్రార్థన చేస్తాం. మహాగణుడు మహోన్నతులైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. ఇది ఇంతవరకు నీ వాక్కుల ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు అయ్యా. నేను రుచి చూచే భాగ్యాన్ని మా అందరికీ కూడా మీరు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ఇదిగో సాక్ష్యం చెప్పిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇదిగో విజయ్ కుమార్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో తన కుమార్తె ఎంతో బలహీనరాలుగా ఉన్నది ప్రభా. అయ్యా బిడ్డను మీరు బలపరచండి, ఆరోగ్యవంతురాలుగా ప్రభా మీరు స్వస్థతను దయచేయమని అడుగుతా ఉన్నాను. నీ గాయపడిన హస్తం బిడ్డపై వేసి ప్రభా అరికాలు మొదలుగున నడినెత్తి వరకు నీ ఉన్న రక్తాన్ని ప్రోక్షించి ప్రభా బిడ్డకు పరిపూర్ణమైన విడుదల బిడ్డకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ఉన్నాను అయ్యా. ఇదిగో ఇప్పుడు దినాన్ని మరి హాస్పిటల్ పడి జాయిన్ అవ్వబోతుంటుండగా డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. ఇదిగో ప్రభా తిరిగి బిడ్డనైనా ఆరోగ్యవంతురాలుగా తన పరీక్షల్లోనైనా చక్కని రీతిలో పరీక్షలు రాయడానికి గల ఆయన శక్తిని బిడ్డకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ఉన్నాను. నీ జ్ఞానంతో బిడ్డను నింపండి, నీ కాపుదల బిడ్డకు అనుగ్రహించండి. యవ్వన కాలంలో ఉంది నాయన బిడ్డను నాయన మీరు నీ కౌగిట్లో భద్రపరచమని ప్రాధేయపడుతూ ఉన్నాను. కుమార్
బలహీనుడిగా ఉన్నాడు. బిడ్డను కూడా మీరు బలపరచండి నాయన. బిడ్డను లేవనెత్తమని అడుగుతా ఉన్నాను. ప్రతి బలహీనతను చేస్తున్న విడుదల కలుగునిగా సహాయం దయచేయండి. తల్లిదండ్రులకు ధైర్యమును అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాను. అయ్యా ఇదిగో విజయ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డని ఆయన తన జీవితంలో ఎన్నో మేలు చేస్తా ఉన్నావు ప్రభు, నీకు వందనాలు. బిడ్డను మీరు లేవనెత్తినందుకు వందనాలు. ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో తన యజమానులకు మీరు ఇచ్చిన మంచి మనసును బట్టి కూడా నీకు వందనాలు. బిడ్డలకు రావాల్సిన దీవుల ఆశీర్వాదాలు దయచేయమని అడుగుతాను. తనకిచ్చిన సంపూర్ణ కుటుంబాన్ని దీవించి ఇదిగో తన ఊరిలో ఉన్న సహోదరి ఎస్తేర్ గారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. బిడ్డకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఇదిగో 2 ఆపరేషన్ చేయబోచుండగా ప్రభావం ఆ ఆపరేషన్ కూడా సక్సెస్గా జరగడానికి నీ కృపను బిడ్డకు తోడుగా వచ్చమని సహాయం దయచేయమని అడుగుతాను. సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి. అలాగే సోని చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డ జీవితంలో మీరు చేస్తున్న మేలుని బట్టి నీకు వందనాలు. ఇదిగో తన భర్త ఎంతో బలహీనుడైనప్పటికీ మీరు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం ప్రియకుమారుడికి మీరు అనుగ్రహించినప్పుడు ప్రాధాయపడుతూ ఉన్నాను నాయన. ఇచ్చిన బిడ్డలిద్దరిని దీవించిన వెనకాలను పెద్ద కుమార్తెని ప్రభు నీ కౌగిట్లో బలపరచని, భద్రపరచని, క్షేమము దయచేయను. చిన్న కుమార్తెని ఎత్తుకుని ముద్దాడి కౌగిలించుకుని తనకి ఇచ్చిన సంపూర్ణ కుటుంబాన్ని దీవించమని ఇదిగో ప్రభా చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు చేస్తున్న మేలును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ సహాయం ప్రతి ఒక్క బిడ్డకు కూడా అందించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి ప్రార్థన చేయించిన నా ప్రియ ప్రార్థించిన పాల్సన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. ఈ యొక్క సమయంలో 2 పాటలు మనం వచ్చినాయి. ఒక పోస్టుగా మనం వచ్చినటువంటి సహోదరులు ఫిలిప్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహిమపరిచిన తర్వాత సహోదరి విజయ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడుచుండగా కానుకలు స్వీకరించబడతాయి. Praise the Lord. Hallelujah. Change. Praise the Lord. కంటికి కనిపించేవి కావు, మనసులో అనుభవించి సంతోషించేవి. నీవు లేకపోతే పరిశుద్ధత నాలో లేదు. పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపుము నీ ఆత్మతో, నీవు లేకపోతే పరిశుద్ధత నాలో లేదు. నీవు నడిపించకపోతే పరలోకం నేనే లేదు. నీవు నడిపించకపోతే పరలోకం నేనే లేదు. పరిశుద్ధాత్ముడా నా సహాయక, పరిశుద్ధాత్ముడా నా విమోచక, పరిశుద్ధాత్ముడా నా సహాయక, పరిశుద్ధాత్ముడా నా విమోచక. పరిశుద్ధాత్మ దేవా నీవు లేకపోతే పరిశుద్ధత నాలో లేదు.
మనసులో అనుభవించి సంతోషించేది నీ కార్యములు కంటికి కనిపించేది కాదు, మనసులో అనుభవించి సంతోషించేది. ఎంత ఆశ్చర్యము, ఎంత మంచి ధన్యత, ఆత్మలో అనుభవించే ఆనందము. ఎంత ఆశ్చర్యము, ఎంత మంచి ధన్యత, ఆత్మలో అనుభవించే ఆనందము. ఆత్మలో అనుభవించే ఈ ఆనందము. పరిశుద్ధాత్ముడా నా సహాయకా, పరిశుద్ధాత్ముడా నా విమోచక, పరిశుద్ధాత్ముడా నా సహాయక, పరిశుద్ధాత్ముడా నా విమోచక. పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపుము నీ ఆత్మతో, నీవు లేకపోతే పరిశుద్ధత నాలో లేదు. ప్రార్థించే భాగ్యమునిచ్చావు, నీ వాక్యములోనే నడిచే కృప చూపించావు. ప్రార్థించే భాగ్యమునిచ్చావు, నీ వాక్యములోనే నడిచే కృప చూపించావు. ఎంత గొప్ప భాగ్యము నీ ముఖ దర్శనం, నీవు నాతో మాట్లాడే ఈ అవకాశం. ఎంత గొప్ప భాగ్యము నీ ముఖ దర్శనం, నీవు నాతో మాట్లాడే ఈ అవకాశం. నీవు నాతో మాట్లాడే ఈ అవకాశం. పరిశుద్ధాత్ముడా నా సహాయక, పరిశుద్ధాత్ముడా నా విమోచక, పరిశుద్ధాత్ముడా నా సహాయక, పరిశుద్ధాత్ముడా నా విమోచక. పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపుము నీ ఆత్మతో, నీవు లేకపోతే పరిశుద్ధత నాలో లేదు. పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపుము నీ ఆత్మతో, నీవు లేకపోతే పరిశుద్ధత నాలో లేదు. నీవు నడిపించకపోతే పరలోకం లేనే లేదు. నీవు నడిపించకపోతే పరలోకం లేనే లేదు. పరిశుద్ధాత్ముడా నా సహాయక, పరిశుద్ధాత్ముడా నా విమోచక, పరిశుద్ధాత్ముడా నా సహాయక, పరిశుద్ధాత్ముడా నా విమోచక. యేసయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకుచున్నాను.
ఇంకొకసారి దేవుడా నీవు మాతో మాట్లాడు. దేవుని పరిశుద్ధమైన కలుగునుగాక. మరి చక్కటి పాటలు పాడి దేవుని మహిమపరిచినటువంటి సహోదరులు ఫిలిప్ గారికి అలాగే సహోదరి విజయ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చక్కటి విజయ మరి సహోదరుడు ఫిలిప్ గారు పాడినటువంటి పాట సహోదరి మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ సహోదరి మరి చక్కగా ఆ పాటను రాసి మరి స్వరకల్పన చేసి దాన్ని సిద్ధపరిచినటువంటి సహోదరి మన సంఘములో మరి ఉండడం చాలా సంతోషకరం. జ్యోతిని బట్టి ఆ పాటను మరి ఇంకా దేవుడు మరి సహోదరులు పాడుతూ ఉన్నప్పుడు ఎంతో ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యతను అనుభవిస్తూ ఉన్నటువంటిదిగా మనం చూడగలిగాం. అనేక హృదయాలను తెప్పరిల్లా చేసి అనేక హృదయాలను దేవునితో త్రిప్పేదిగా ఉండడానికి ఇంకా మరి సంఘములో అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు జరిగినట్లుగా మనం ఇంకా ప్రార్థన చేద్దాం, ప్రోత్సహిద్దాం. అందరూ కూడా మరి దేవుని రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపడేవారుగా ఉందాం. దేవుని యొక్క మాటలు యొక్క ప్రార్థన బట్టి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క సమయంలో ఎత్తబడిన కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరి ఆగ్నేయ సిస్టర్ గారిని నేను కోరుతూ ఉన్నాను ప్రార్థన చేయవలసిందిగా. మహాపరిశుద్ధుడైన మహాగణుడు సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ నీ ఘనమైన ఉన్నతమైన
అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. గతించిన వారం నుంచి వారం వరకు నన్ను మమ్మల్ని నిస్సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు నాయన. ఆరాధన అంతట్లో మీరున్నందుకు మీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు వందనాలు దేవా. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఎత్తబడే కానుకల విషయంలో మీ పాదాల చెంతకు చేరి ఉన్నాం దేవా. కానుకల సంచిలో చేయించిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎత్తబడిన కానుకలు ప్రభా నీ సేవార్థమే వాడబడడానికి కృప చూపించండి. కమిటీ వారికి సమయోచితమైన జ్ఞానం దయచేయండి ప్రభా. ఈ ఆరాధన ఆది నుంచి అంత ఆఖరి నిమిషం వరకు మీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఏదైనా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలం దయచేస్తారని త్వరలో రానైనా సైతి పరిశుద్ధమైన నామమును బట్టి బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి. అందరు లేచి నిలబడి ప్రార్థన ఆశీర్వాదంతో మన యొక్క సంఘారాధన ముగించుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభుత్వ కోరుతూ ఉన్నాం. సర్వశక్తిమంతుడైన మా ప్రభా, సర్వోన్నతుడైన మా దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. గడిచిన శుక్రవారపు దినము నుండి ఇదిగో నా ప్రభు ఇంతవరకు మమ్మల్ని సజీవమైన రెక్కల చోటున కాచి దాచి భద్రపరిచి ఇదిగో నా ప్రభా మందిరముగలో నా ప్రభు మేమందరము కూడి నిన్ను స్తుతించి ఆరాధించుకోవడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరకు లేనటువంటి గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు ప్రభా. ఇదిగో ఈ సమయంలో నా ప్రభా చూడనటువంటి వారు అనేకులు అయినను నా ప్రభా నీ కృప మాకు నా ప్రభ హెచ్చుగా వచ్చి నీ కొవ్వుట్లో మమ్మల్ని కాచి దాచి భద్రపరిచి లోకములో పరిస్థితులు ఎంతగానో భయానకంగా మారుతున్నప్పటికీ మీ కృప మమ్మల్ని వీడిపోలేదు. మీ కౌగులో భద్రత మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇదిగో నీ కౌగుట్లో మమ్మల్ని కాచి దాచి భద్రపరిచి అయ్యా నిన్ను నా ప్రభ మనస్సారా ఆరాధించుకునే కృపను మాకు ఇచ్చావు ప్రభా. ఇదిగో నిన్ను మనస్సారా మేము నా ప్రభ నేను స్తుతించి ఆరాధించే కృపను మాకు ఇచ్చావు ప్రభా. అందరి బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభా ఇదిగో ఈ సమయం నుండి కూడా నా ప్రభా వ్యర్థంగా నా ప్రభా లోకంలో గడుపుతున్న బిడ్డలకు నా ప్రభా ఇదిగో వారిని దర్శించమని అడుగుచున్నాం. వారికి సమయోచితమైనటువంటి ఆలోచన దయచేసి ఇదిగో నా ప్రభా అయా నా తండ్రి నా ప్రభు నీ సంఘమును నా ప్రభ చేర్చబడడానికి వారికి సమయం దయచేయమని అడుగుచున్నాం. సహాయం దయచేయండి. ఇదిగో నా ప్రభా అయా నా ప్రభు వల్ల ఆరాధనలో మేమందరము కూడా నా ప్రభు భయముతోను భక్తితోను వినయముతోను విధేయతతోను అయా నా ప్రభు నీ శరీరం అని ఇదిగో నీ రక్తమని నా ప్రభా మమ్మల్ని నా ప్రభా నిత్యత్వంలోనికి చేర్చేదిగా ఇదిగో మమ్మల్ని నా ప్రభ జీవం గల మా ప్రభ మమ్మల్ని నడిపించడానికి నీ జీవమునే మాకు ఇవ్వడానికి నీ శరీరం మాకు ఇచ్చావు, నీ రక్తం మాకు ఇచ్చావు. ఇదిగో నా ప్రభ పాపమును శాపమును నా ప్రభ కొట్టి ఆయన తొలగించి మా యొక్క నా ప్రభ నుండి విడుదలచి విమోచించిన దేవుడు నీవు నా ప్రభ. ఇదిగో ఈ అమూల్యమైనటువంటి రక్తము నీ పరిశుద్ధమైన రక్తము మాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభా అయ్యా ఎందరూ నేను బలహీనగా ఉన్నారు ప్రభా, బలపరచండి. ఈ దినమున నా ప్రభ ఎంతో మంది భయముతో నా ప్రభ గడిచిన వారంలో భయాందోళన కలిగ చేసినప్పటికీ అయా నీ కృపనిచ్చావు, నీ సన్నిధిని ఆరాధించుకునే కృపనిచ్చావు. అయా నా ప్రభు సాధారణ కార్యాలు లయపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభా అయా నా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సంఘంలో ఉన్న ప్రతి బిడను బలపరచండి, నీ ఆత్మశక్తితో నింపండి. అయా నీ రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపడేవారుగా నేను సిద్ధపరచండి. ఇదిగో నా ప్రభు ఏ బిడ్డలైతే ఇదిగో నా ప్రభు నేను గృహానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు వారికి మార్గాలను సరళము చేయండి. అయా నీ కృపను చూపించమని అడుగుచున్నాను. మార్గాలు తెరవండి. ఇదిగో ఏ బిడ్డలైతే నా ప్రభు సెలవు దినాలు ముగించుకుని నా ప్రభు మళ్ళీ తిరిగి రాకునైనా వారు ప్రయాణాలు ఉన్నప్పుడు సిద్ధపడుతున్నారు వారికి మార్గంలో సరళం చేసి తోడుకి రండి. ఎవరైతే నా ప్రభు కృతగా నా ప్రభు రానున్నారు నా ప్రభాన్ని సహాయం దయచేయండి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎందరో బిడ్డలు నా ప్రభు ఢిల్లీలో ఉండి నా ప్రభా అయ్యా కన్నీరు ముదిరిగా నా ప్రభు ఏడ్చుచూ ఉన్నారు ప్రభా. అయ్యా నా ప్రభుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా అయ్యా ప్రతి బిడ్డను దర్శించమని అడుగుచున్నాను. ఇదిగో వారు నా ప్రభు సబ్మిషన్ కొరకు, మెడికల్ కొరకు, ఇంటర్వ్యూల కొరకు, అయ్యా పాస్పోర్ట్ల మీద పాజిటివ్ వీసా కొరకు నా ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. మీరు సహాయము దయచేయండి.
మీ కృప చూపించే మార్గాన్ని సరళము చేయండి అయ్యా. నా ప్రభు కూడా తండ్రి, నా ప్రభు సాక్ష్యం చెప్పిన బిడ్డలు నా ప్రభు నీ పాద సన్నిధికి తెస్తూ ఉన్నాను ప్రభు. విజయ్ కుమార్ గారిని, నా ప్రభు శ్రీని గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో బిడ్డ నా ప్రభు నైనా ఎంతో బలహీనరాలుగా, ఇదిగో బలహీనంగా ఉన్నటువంటి బిడ్డను నా ప్రభు నీ పాదాల దగ్గర తెస్తూ ఉన్నాం. ఇదిగో బిడ్డను మీరు ముట్టండి నేను నీ గాయపడిన నా హస్తమును వేయమని అడుగుచున్నాను. బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఇదిగో నా ప్రభా తల్లిదండ్రులుగా నా ప్రభు ఇక్కడ ఆందోళన చెందుతున్న బిడ్డలకు అయ్యా నీవు నా ప్రభు ఉన్నావని, నీవు హస్తము నా ప్రభు బిడ్డల మీద వేస్తున్నావని, అయ్యా గాయపడిన హస్తముతో నువ్వు తాకుతున్నావని, సంపూర్ణ ఆరోగ్యం బిడ్డగిస్తున్నావని నా ప్రభు నమ్మి విశ్వాసంతో నీ సన్నిధిలో నా ప్రభా ముందుకు సాగే కృపను దయచేయమని అడుగుచున్నాను. బిడ్డల ఎగ్జామ్స్ లో మీరు తోడై ఉండమని అడుగుచున్నాను. సహోదరు విజయాన్ని నా ప్రభా, నేను నా ప్రభు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డను నా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. అయ్యా నీ కృపనిచ్చావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డను నువ్వు తాకి ఉండకపోతే నా ప్రభా, అయ్యా బిడ్డ ఏమలు ఎంత భయంకరమైన స్థితిలో ఉండుండదో నా ప్రభా. అయ్యా నా ప్రభు నీ కృపనిచ్చి ఇదిగో నా ప్రభా, అదిగో నా ప్రభు యజమానుల దగ్గరికి నా ప్రభు నువ్వు నడిపించి అక్కడ బిడ్డ మన ఎదురు పడిపోవడం అయ్యా నువ్వు చేసిన కార్యం. ఇదిగో నా ప్రభు నువ్వు చేసిన మేలును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. బిడ్డలు ఇక్కడ నా ప్రభు ఆరోగ్యం ఇచ్చి నా ప్రభు నీ సాక్షిగా ఇదిగో నా ప్రభు నీ కొరకు నా ప్రభు జీవించే బిడ్డగా నా ప్రభు ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను. ఇచ్చిన భర్తను బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదర సోనిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో బిడ్డ జీవితంలో నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డను బట్టి నా ప్రభు ఇచ్చిన బిడ్డలను బట్టి నా ప్రభు నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను. బిడ్డలను మీ కోగుట్లో భద్రపరచండి, నీ కృప చేత నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో నా ప్రభు ఇంకా ఎంతో మంది ఎన్నో మేలు పొందుకుని ఉన్నాము ప్రభు. నాయన సాక్ష్యము చెప్పడానికి సమయం లేక ఇదిగో చెప్పలేకపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఇదిగో నా ప్రభు ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా జీవితంలో నా ప్రభు ఎన్నో మేలును నా ప్రభు నువ్వు చేస్తూ ఉన్నావు, ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నావు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉన్నావు. అందరి బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభు అయా సంఘ సరిహద్దులు విశాలపరచండి. అయా స్త్రీల సమాజంలో అభివృద్ధి పరచండి. ఇదిగో నా ప్రభు స్త్రీల సమాజంలో అనేక మంది లేవనెత్తబడడానికి సహాయం వచ్చేయండి. ఇదిగో నీ పనులు నీ ప్రాంతాలుగా వాడబడడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. ఇదిగో సంఘ పెద్దలను మీరు దీవించండి. సంఘ పెద్దల ద్వారా నా ప్రభు మంచి నా ప్రభు సంఘ కార్యక్రమాలు చక్కగా జరగడానికి వారికి మంచి ఆలోచన దయచేయమని అడుగుచున్నాను. ఇదిగో నా ప్రభు అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. ఇదిగో సంఘ సరిహద్దులు విశాలపరిచి అయా సంఘమును నా ప్రభు నీ రాకడలో ఎత్తబడే సంఘముగా, నీ రాకడలో నా ప్రభు అయా నీకు వధువుగా సిద్ధపడిన సంఘముగా ఈ సంఘము సిద్ధపడడానికి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి, ఆత్మ లేని బిడ్డలకు ఆత్మను దయచేయండి. ఇదిగో సిద్ధపాటు లేని వారికి సిద్ధపాటును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఆత్మ చేత నింపు నడిపించండి. ఇదిగో వాయిద్యాలు వాయించండి. బిడ్డలు నా ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. చక్కటి వాయిద్యాలు వాయిస్తూ ఇదిగో నా ప్రభు అందరూ నా ప్రభు నీ సన్నిధిలో ఉత్తేజపరచడానికి నా ప్రభు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వారి జీవ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఇక్కడ ఎవరెవరు ఎంతగా పరిచయం చేస్తున్నారు, పని చేస్తున్నారు, ప్రతి బిడ్డను మీరు పేరు పైన దీవించండి. ఇదిగో నా ప్రభు అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ముగించుకుని మేము వెళ్ళిచుండగా ఇదిగో మరలా రేపటి నా ప్రభు యొక్క శనివారం ఆరాధనలో ఇదిగో నా ప్రభు అనేక మందికి కూడా ఆరాధించడానికి మీరు సహాయం దయచండి. ఇదిగో నా ప్రభు గడిచే వారు వచ్చి శుక్రవారం వరకు ఇదిగో ప్రతి బిడ్డకు మీరు తోడయండి. మీకు ఆపుదలిచ్చి నీ వాక్ శక్తినిచ్చి మీరే నడిపించి సహాయము దయచేయమని త్వరగా రానటువంటి యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినగా, నీ రాజ్యం వచ్చునగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన భూమికందుకమైంది నెరవేరి మనదిన ఆహారం దయచేయండి. మా పట్టణం చేసిన వారిని మీకు క్షమించడం ప్రకారం మా ప్రదర్శన మమ్మల్ని శోధనలోని తెక్కీడబడి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవన్నీ రావు తండ్రి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. సర్వ సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము కూడి ఉన్న మన పైనను సకల పరిశుద్ధుల పైనను సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశ రక్తమే శ్రేష్ఠ రక్తమే ప్రవేశ నామకు సంపూర్ణమిచ్చు అపవాది క్రియలను గాక. ఆమేన్. ఆమేన్. పంపుము దేవా
దీవెనలతో పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవననామ నింపుగా నీ సేవ ప్రియముగా నలరింప పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా. ఆమేన్. తెలియజేసుకుందాం. మరి యొక్క సమయంలో మనం చిన్న విందు ఉంది. అందరూ కూడా